వాహనాన్ని నడిపేటువంటి డ్రైవర్ ప్రతి ఒక్కరు కూడా దేవుడితో సమానంగా భావించాలి. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసేటువంటి వెహికల్లో ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక శాస్త్రవేత్త కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఎవరో ఒకరు ఎక్కుంటారు. ఆ ఎక్కినటువంటి వాళ్ళని వాళ్ళు ఎక్కిన చోటు నుంచొని వాళ్ళు పనిచేసే గమ్యస్థానం వరకు చేర్చేటువంటి బాధ్యత డ్రైవర్కు ఉంటుంది. అదే క్రమంలో ఒక డాక్టర్ ఒక ప్రాణాన్ని రక్షిస్తే, ఒక ఇంజనీర్ ఒక కట్టడాన్ని నిర్మిస్తే, ఒక శాస్త్రవేత్త ఒక రాకెట్ ని, ఒక విమానాన్ని, వివిధ రకాలైనటువంటి వాటిని కనుగొంటే వాటిలలో కూడా వాళ్ళని ఆ సమయానికి చేర్చి వారి యొక్క మనస్సును ఆ సమయంలో మంచిగా ఉంచే బాధ్యత అనేది డ్రైవర్ పైన ఉంది. కాబట్టి వాటిలో భాగస్వామ్యం డ్రైవర్ కూడా ఉందని భావిస్తున్నాను. అదేవిధంగా ఒక వ్యక్తికి హృదయ మార్పిడి అంటే కాలేయాన్ని మార్పిడి చేయడం జరిగితే, గుండె మార్పిడి చేయడం జరిగితే అది ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లడానికి దాదాపు 20 నిమిషాల లోపల చేరవేస్తారు. ఆ 20 నిమిషాల లోపల చేరవేసే క్రమంలో ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మున్సిపాలిటీ వారు, వివిధ శాఖల వారు వారి యొక్క పనిచేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఆ యొక్క గుండెని ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి చేర్చడానికి దాన్ని 20 నిమిషాలు తీసుకుపోవడంలో ప్రముఖ పాత్ర వహించేది ముఖ్యంగా డ్రైవర్. కాబట్టి ఆ సమయంలో ఒక ప్రాణ నిలబెట్టే దేవుడుగా డ్రైవర్ అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క డ్రైవర్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా క్యాబ్ గాని, ఆటో గాని, బస్సు గాని, వ్యాన్ గాని ఏది నడిపే క్రమంలో అందులో ఎక్కేటువంటి ప్యాసింజర్స్ ఎవ్వరు కూడా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, మీ బండి వెహికల్ ఫిట్నెస్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, మీరు తాగి డ్రైవింగ్ చేస్తున్నారా అని చెప్పి ఎవ్వరు కూడా మనల్ని అడగరు. ఎందుకంటే ఒక డ్రైవర్ అంటే నమ్మకం, ఒక డ్రైవర్ అంటే విశ్వాసం, ఒక డ్రైవర్ అనంటే మంచిగా నడుపుతాడనేటువంటి దృక్పథం ప్రజల్లో ఉంది. కాబట్టి డ్రైవర్ని నమ్మి మన వెహికల్ ఎక్కుతున్నారు. కాబట్టి ఎవరు కూడా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయొద్దు. ఎవరు కూడా మద్యాన్ని సేవించి బండి నడపొద్దు. ప్రజలకు మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఈ డ్రైవర్ అనే వాళ్ళు దేవుడితో సమానం. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో వైద్యం చేయించడానికి వెహికల్ నడిపేటప్పుడు కూడా వీళ్ళ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క డ్రైవర్ కూడా గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.